ఇట్లు సర్వాత్మకంబై ఇట్టిదట్టిదని నిర్దేశింపరాని పరబ్రహ్మంబు తానయై అమ్మహావిష్ణుని యందు చిత్తంబు చేర్చి తన్మయుండయి పరమానందమునన్ పొంది ఉన్న ప్రహ్లాదుని యందు రాక్షసేంద్రుడు తన కింకరులు చేతం చేయించుచున్న మారణ కర్మంబులు పాపకర్ముని యందు ప్రయక్తంబులైన సత్కారంబులన్ పోలే విఫలమంగుటం చూచి ఈ విధంగా ప్రహ్లాదుడు ఎవరూ వర్ణింపలేని ఆ పరబ్రహ్మ స్వరూపం తానే అయ్యాడు. మనస్సు మాధవునిపై నిలిపి తనను తానే మరిచిపోయాడు. దివ్యమైన ఆనందంతో పరవశించిపోయాడు. పాపాత్ముని పట్ల జరిపే సన్మానాలు ఎలా అయితే విఫలమవుతాయో అదేవిధంగా ప్రహ్లాదుణ్ణి హిరణ్యకశిపుడు పెట్టే భయంకర బాధలన్నీ విఫలమైపోయాయి. ఇది చూసి హిరణ్యకశిపుడు ఈ విధంగా అనుకున్నాడు. శూలములన్ నిశాచరులు సృక్కక దేహము నిగ్రహింపగా బాలుడు నేలపై పడడు పారడు చావడు తండ్రినైన నాపాలికి వచ్చి చక్రధర పక్షము మాని తినంచు పాదముల్ ఫలము సోక మ్రొక్కడు అనపాయతనొందుటకు ఏమి హేతువో. ఇంత పగతో పట్టుదలతో రాక్షసులు బరిసెలు పెట్టి పొడుస్తూ ఉంటే బాలుడు కింద పడిపోవడం లేదు, బాధలు భరించలేక పారిపోవటం లేదు, సొమ్మసిల్లి ప్రాణాలు విడవటం లేదు. తండ్రినైన నా దగ్గరకు వచ్చి నేను ఇక హరిని ఆరాధించను, నన్ను క్షమించు అని కాళ్ళ మీద సాగిలపడి నమస్కరించటం కూడా లేదు. ఈ పసివాడు ఏమాత్రం బాధ పొందకుండా ఆనందంగా ఉండడానికి కారణమేమిటో అర్థం కావటం లేదు అని శంకించుచూ ఒక మాటు దిక్కుంభియుధంబు తెప్పించి కెరళీ ఢింబకుని త్రొక్కింప పంపున్ ఒక మాటు విషభీకరోరగ శ్రేణుల కడువడి అర్భకు కరవన్ పంపున్ ఒక మాటు హేతి సంఘ్రోగాననములోన విసరి కుమారుని వ్రేయ పంపున్ ఒక మాటు కూలంకషోల్లోల జలధిలో మొత్తించి సాబకున్ ముంప పంపున్ విషము పెట్ట పంపు విదళింపగా పంపు దొడ్డకొండ చెరుల త్రోయన్ పంపున్ పట్టికట్ట పంపు బాధింపగా పంపు బాలున్ కినిసి ధనుజపాలుడు అధిపా. దిక్కుంభి యోదంబు అంటే అష్టదిగ్గజాలయ సమూహము. ఐరావతము, పుండరీకము, వామనము, కుముదము, అంజనము, పుష్పదంతము, సార్వభౌమము, సుప్రతీకము అనేటటువంటివి ఈ 8 కలిపి అష్టదిగ్గజాలు అని పిలుస్తారు. విషభీకర ఓరగ శ్రేణులు అంటే విషము కలిగిన భయంకరమైన పాముల గుంపులు అని అర్థం.